ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 27 అక్టోబర్ 2025. మధురమైన పిల్లలు, నాజూక్తనము అంటే సుకుమార్తనం కూడా దేహాభిమానమే. అలగటం, ఏడవటం మొదలైన అసురీ సంస్కారాలు పిల్లలైన మీలో ఉండరాదు. సుఖ దుఃఖాలు, మాన అవమానాలు అన్నిటినీ సహించాలి. ప్రశ్న: సేవలో అభిరుచి లేనందుకు లేక సోమరిగా ఉండేందుకు ముఖ్య కారణం ఏది? జవాబు: దేహాభిమానం వలన పరస్పరంలో ఉండు బలహీనతలను చూస్తూ ఉన్నంత వరకు సేవలో అభిరుచి కలగదు. పరస్పరంలో అభిప్రాయ భేదాలు ఉండటం కూడా దేహాభిమానమే. నేను ఫలానా వారితో కలిసి ఉండలేను, నేను ఇక్కడ ఉండను. ఇవన్నీ నాజూకు మాటలు. ఈ మాటలు నోటితో అనటం అనగా ముళ్ళగా తయారవ్వటం, ఆజ్ఞలను ఉల్లంఘించటం. మీరు ఆత్మీక మిలిటరీ వారు, అందువలన ఆర్డర్ లభించిన వెంటనే హాజరవ్వాలి. ఏ మాటను నిర్లక్ష్యంతో పెడచెవిని పెట్టకండి అని బాబా అంటున్నారు. ఓం శాంతి. ఆత్మీక తండ్రి కూర్చుని ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలనేది మొట్టమొదటి శిక్షణ. దేహాభిమానం వదిలి దేహీ అభిమానులుగా అవ్వాలి. మనము ఆత్మలము. దేహీ అభిమానులుగా అయినప్పుడే తండ్రిని స్మృతి చేయగలరు. అది అజ్ఞాన కాలం, ఇది జ్ఞానకాలం. ఒక్క తండ్రి మాత్రమే జ్ఞానంనిస్తారు. వారు అందరికీ సద్గతిని ఇచ్చేవారు. నిరాకారులు అనగా వారికి మానవ ఆకారం లేదు. మానవ రూపంలో ఉన్న వారిని భగవంతుడు అని అనలేము. ఆత్మలన్నీ నిరాకారమైనవే. కానీ దేహాభిమానంలోకి వచ్చినందున తమను తాము ఆత్మలమని మర్చిపోయారు అని తండ్రి అంటున్నారు. మీరు తిరిగి వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమవుతాయి. ఇక ఏ ఇతర ఉపాయమూ లేదు. పతితమయ్యేది ఆత్మయే, పావనమయ్యేది కూడా ఆత్మయే. సత్యత్రేతాయుగాలలో పావన ఆత్మలుగా ఉంటారు. రావణ రాజ్యంలో మరలా పతిత ఆత్మలుగా అవుతారు. మెట్ల చిత్రంలో పావనంగా ఉండిన వారే పతితులుగా అయ్యారని చూపించారు. 5000 సంవత్సరాల క్రితం ఆత్మలన్నీ శాంతిధామంలో పావనంగా ఉండేవి. దానిని నిర్వాణధామము అని అంటారు. కలియుగంలో పతితులైనప్పుడు ఓ పతిత పావన రండి అని ఆక్రందనలు చేస్తూ పిలుస్తూ ఉంటారు. తండ్రి అంటున్నారు, పిల్లలు, నేను మీకు పతితుల నుండి పావనంగా అయ్యే జ్ఞానం ఇస్తున్నాను. అది నేను మాత్రమే ఇస్తాను. తర్వాత ఇది ప్రాయలోపమైపోతుంది అని తండ్రే వచ్చి వినిపించవలసి వస్తుంది. ఇక్కడ మనుషులు అనేక శాస్త్రాలు తయారు చేశారు. సత్యుగంలో ఏ శాస్త్రాలు ఉండవు. అక్కడ అంశ మాత్రం కూడా భక్తి మార్గం ఉండదు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, మీరు నా ద్వారా మాత్రమే పతితుల నుండి పావనంగా అవుతారు. ఈ ప్రపంచం పావన ప్రపంచంగా అయ్యే తీరాలి. నేను వచ్చి పిల్లలైన మీకు మాత్రమే రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. అలగటం, ఏడవటం ఇవన్నీ అసురీ స్వభావాలు. తండ్రి అంటున్నారు, సుఖ దుఃఖాలు, మానవమానాలు అన్నిటినీ మీరు సహించాలి. నాజుక్తనం ఉండరాదు. ఫలానా స్థానంలో ఉండలేను అని అనటం కూడా నాజుక్తనమే. వీరి స్వభావం ఇలా ఉంది, వీరిలా అన్నారు, అలా అన్నారు, ఇలాంటివేమీ ఉండరాదు. నోటి ద్వారా సదా పుష్పాలు వెలువడాలి. మాటలు ముళ్ళు వలె ఉండరాదు. కొంతమంది పిల్లల నోటి నుండి ముళ్ళు వంటి మాటలు చాలా కఠినంగా వెలువడతాయి. కోపం రావటం కూడా ముళ్ళతో సమానమే. చాలామంది పిల్లలు ఒకరిని చూస్తే ఒకరికి పడకుండా ఉంటారు. దేహాభిమానులుగా అయినందువలన ఒకరి లోపాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. స్వయంలో చాలా లోపాలు ఉంటాయి. అందువలన సేవ డీలా పడిపోతుంది. ఇది కూడా డ్రామా అనుసారం జరుగుతుందని బాబా అర్థం చేయిస్తారు. సర్దిద్దబడటం కూడా జరగాలి కదా. మిలిటరీ వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువులతో యుద్ధం చేయటమే వారి పని. వరదలు వచ్చినా, ఏవైనా గొడవలు జరిగినా మిలిటరీ వారినే పిలుస్తారు. మిలిటరీ వారు కూలీలు చేసే పనికి కూడా సిద్ధమవుతారు. ప్రభుత్వం వారు మిలిటరీ వారికి
ఈ మట్టినంతా ఎత్తి నింపండి అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఎవరైనా రాకుంటే వారు తుపాకీ గుండుకు బలి అవుతారు. ప్రభుత్వ ఆజ్ఞను తప్పకుండా అంగీకరించి పాటించే తీరాలి. మీరు కూడా సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నారని తండ్రి అంటున్నారు. తండ్రి సేవ కొరకు ఎక్కడికి వెళ్ళమని చెప్పినా వెంటనే హాజరవ్వాలి. అలా కాకుంటే వారిని మిలిటరీ వారని పిలవరు. అలా రానివారు హృదయానికి అధిష్ఠించరు. మీరు అందరికీ సందేశం ఇవ్వటంలో తండ్రికి సహాయకారులు. ఎక్కడైనా పెద్ద పెద్ద మ్యూజియంను ప్రారంభించినప్పుడు 10 మైళ్ళు దూరమైన సేవకు వెళ్ళాలి కదా, ఖర్చు అవుతుందని ఆలోచించరాదు. అత్యంత గొప్ప ప్రభుత్వమైన బేహద్దు తండ్రి నుండి ఆజ్ఞ లభిస్తుంది. వారి కుడి భుజం ధర్మరాజు. వారి శ్రీమతంను అనుసరించుకుంటే క్రింద పడిపోతారు. మీ కనులను పవిత్రంగా చేసుకోమని, కామాన్ని జయించే ధైర్యాన్ని వహించాలని శ్రీమతం చెప్తూ ఉంది. ఇది తండ్రి ఆజ్ఞ. పాటించకపోతే ఒక్కసారిగా పిండి పిండిగా నలిగిపోతారు. 21 జన్మల రాజ్య పదవిలో ఆటంకం ఏర్పడుతుంది. నన్ను పిల్లలు తప్ప ఇతరులెవ్వరూ ఎప్పుడూ అర్థం చేసుకోలేరని తండ్రి అంటున్నారు. కల్పకృతం వారే నెమ్మదిగా వస్తూ ఉంటారు. ఇవన్నీ పూర్తిగా కొత్త విషయాలు. ఇది గీతాయుగం. కానీ ఈ సంగం యుగం ఏ శాస్త్రంలోనూ వర్ణన చేయబడలేదు. గీతను ద్వాపర యుగంలోకి తీసుకెళ్లారు. కానీ రాజయోగం నేర్పించబడినప్పుడు సంగం యుగం ఉంటుంది కదా. అయితే ఈ మాటలు ఎవరి బుద్ధిలోనూ లేవు. ఇప్పుడు మీరు జ్ఞాన నశాలో ఉన్నారు. మనుషులు భక్తి నశాలో భగవంతుడు వచ్చినా మేము భక్తి వదలము అని అంటారు. ఈ ఉత్థాన పతనాల సీడీ చిత్రం చాలా బాగుంది. అయినా మానవులు కన్నులు తెరుచుకోవు. మాయవి నశాలో కోలాహలంలో మునిగి నలిగిపోయి ఉన్నారు. జ్ఞాన నశ చాలా ఆలస్యంగా ఎక్కుతుంది. మొదట దైవీ గుణాలు కూడా కావాలి. తండ్రి ఏ ఆజ్ఞ ఇచ్చినా పెడచెవిన పెట్టి ఉపేక్షించరాదు. ఇది నేను చేయలేను అనేవారిని, ఆజ్ఞలను ఉల్లంఘించిన వారిని, ధిక్కరించిన వారిని అంటారు. ఫలానా విధంగా చేయండి అని శ్రీమతం లభిస్తూనే ఇది శివబాబా ఇచ్చిన శ్రేష్టమైన మతము అని భావించండి. వారు సద్గతి దాత. దాత ఎప్పుడు చెడు మతంను ఇవ్వరు. నేను వీరి అనేక జన్మల అంతిమంలో ప్రవేశిస్తాను. ఇతని కంటే లక్ష్మి ఇంకా శ్రేష్టంగా తయారవుతుంది. స్త్రీలు ముందు అనే మాట కూడా ఉంది. మొదట లక్ష్మి, తర్వాత నారాయణ. రాజు రాణులు ఎలా ఉంటారో ప్రజలు కూడా అలాగే అవుతారు. మీరు కూడా ఇంత శ్రేష్టంగా తయారవ్వాలి. ఈ సమయంలో ప్రపంచమంతటా రావణ రాజ్యం ఉంది. అందరూ రామరాజ్యం కావాలని అంటారు. ఇది సంగం యుగం. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు రావణ రాజ్యం లేదు. ఇది ఎలా పరివర్తన అవుతుందో ఎవరికీ తెలియదు. అందరూ ఘోర అంధకారంలో ఉన్నారు. కలియుగం ఇంకా చిన్న బాలునిగా ఉందని భావిస్తున్నారు. అందువలన మనుషులు ఇంకా గాఢ నిద్రలోనే ఉన్నారు. ఈ ఆత్మిక జ్ఞానాన్ని ఆత్మిక తండ్రి మాత్రమే ఆత్మలకు ఇస్తారు. రాజయోగంను కూడా నేర్పుతారు. ఆత్మల తండ్రి అని కృష్ణుని అనరు. ఆత్మిక పిల్లలు అని కృష్ణుడు సంబోధించుడు. జ్ఞానసాగర్లైన ఆత్మిక తండ్రి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆత్మిక పిల్లలకు ఇస్తున్నారని కూడా రాయాలి. ప్రపంచంలోని మనుషులందరూ దేహాభిమానంలో ఉన్నారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. నేను ఆత్మనని ఎవరికీ తెలియదు. ఏ ఆత్మ కూడా దేహం వదిలిన తర్వాత పరంధామంలో కానీ పరమాత్మలో కానీ లీనమవ్వదు. ఇప్పుడు పిల్లలైన మీకు దసరా అంటే ఏమిటో, దీపావళి అంటే ఏమిటో అర్థం చేయిస్తున్నారు. మనుషులు చేసే పూజలు, పునస్కారాలు మొదలైనవన్నీ మూఢనమ్మకాలు. వాటిని బొమ్మల పూజ, రాళ్ల పూజ అని అంటారు. ఇప్పుడు మీరు పారస్బుద్ధి కలవారిగా అవుతారు. అందువలన రాళ్ల పూజ చేయరాదు. చిత్రాలు ముందుకెళ్ళి తల వంచి నమస్కరిస్తారు. కొంచెం కూడా అర్థం చేసుకోరు. జ్ఞానము, భక్తి, వైరాగ్యములు అని అంటారు. అర్ధకల్పం జ్ఞాన మార్గం నడుస్తుంది. తర్వాత భక్తి ప్రారంభమవుతుంది. ఇప్పుడు మీకు జ్ఞానం లభించినందున భక్తిపై వైరాగ్యం కలుగుతుంది. ఇప్పుడు ఈ ప్రపంచమే మార్పు చెందుతుంది. కలియుగంలో భక్తి ఉంది,
సతయుగంలో భక్తి ఉండదు. అక్కడ అందరూ పూజ్యులే ఉంటారు. పిల్లలు, మీరు ఎందుకు తల వంచుతారు? అర్థకల్పం మీ నుదురు అరిగిపోవటమే కాక ధనం కూడా పోగొట్టుకున్నారు, కానీ ఏమీ లభించలేదు. మాయ ఒక్కసారిగా మీ తల అటువైపుకు తిప్పేసింది, దివాలా తీయించింది అని తండ్రి అర్థం చేస్తున్నారు. తండ్రి వచ్చి అందరి తలలను సరిచేస్తున్నారు. ఇప్పుడు మెల్లమెల్లగా కొంతమంది ఐరోపా వాసులు కూడా అర్థం చేసుకుంటున్నారు. బాబా తెలుపుతున్నారు, భారతీయులు పూర్తిగా తమ ప్రధానమైపోయారు. ఇతర ధర్మాల వారు ఇంకా వెనుక ఆలస్యంగా వస్తారు. వారికి సుఖం కొంచెమే, దుఃఖము కొద్దిగానే ఉంటుంది. భారతీయులకు సుఖం అధికమే, దుఃఖము అధికమే. ప్రారంభంలో ఎంతో ధనవంతులుగా, విశ్వానికి అధికారులుగా ఉంటారు. ఇతర ధర్మాల వారెవ్వరూ ప్రారంభంలో ధనవంతులుగా ఉండరు. వృద్ధి చెందుతూ ఇప్పుడు ధనవంతులుగా అయ్యారు. ఇప్పుడు అందరికంటే ఎక్కువ బికారీగా భారతదేశం తయారైంది. మూఢనమ్మకాలు కూడా భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నాయి. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉందని తండ్రి అర్థం చేస్తున్నారు. నేను దేనినైతే స్వర్గంగా చేశానో ఇప్పుడది నరకంగా అయిపోయింది. మానవులు వానర బుద్ధి కలవారిగా అయిపోయారు. వారిని నేను మందిరానికి అర్హులుగా చేస్తాను. వికారాలు చాలా చెడ్డవి. ఎంత క్రోధం ఉంది మీలో, ఏమాత్రము కోపముండరాదు. పూర్తి మధురంగా, శాంతిగా, అతి మధురంగా అవ్వండి. కోట్లలో ఏ ఒక్కరో రాజ్య పదవిని పొందుతారని కూడా మీకు తెలుసు. నేను మిమ్మల్ని నరుడి నుండి నారాయణునిగా చేసేందుకు వచ్చాను అని తండ్రి చెప్తున్నారు. అందులో కూడా అష్టరత్నాలు ముఖ్యమైన వారని గాయనం ఉంది. అష్టరత్నాల మధ్య తండ్రి ఉన్నారు. 8 మంది గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులయ్యేవారు. వారు కూడా పురుషార్థానుసారమే అవుతారు. దేహాభిమానం వదిలేందుకు చాలా శ్రమ చేయవలసి వస్తుంది. దేహభావం పూర్తిగా తొలగిపోవాలి. పక్కా బ్రహ్మజ్ఞానుల్లో కొంతమందికి దేహాభిమానమే ఉండదు. కూర్చున్నవారు కూర్చున్నట్లే దేహాన్ని త్యాగం చేస్తారు. అలా వదిలినప్పుడు వాయుమండలం ఒక్కసారిగా శాంతిగా అవుతుంది. సామాన్యంగా ప్రభాత సమయంలో, శుద్ధమైన సమయంలో శరీరాన్ని వదులుతారు. రాత్రి సమయంలో మానవులు చాలా మురికి పనులు చేస్తారు. ఉదయం లేస్తూనే స్నానం మొదలైనవి చేసి భగవంతుడా భగవంతుడా అని అంటూ ఉంటారు. పూజలు చేస్తూ ఉంటారు. తండ్రి అన్ని విషయాలు తెలుపుతూ ఉంటారు. ప్రదర్శిని మొదలైన వాటిలో కూడా మీరు మొదట అల్ఫ్ అంటే తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. మొదట అల్ఫ్ అనగా తండ్రి, తర్వాత బే అనగా వారసత్వం. ఒక్క నిరాకారుడే అందరికీ తండ్రి. రచయిత అయిన తండ్రే రచన యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానంను తెలుపుతున్నారు. నన్నొక్కరినే స్మృతి చేయండి, దేహ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి నన్నొక్కరినే స్మృతి చేయండి తండ్రి చెప్తున్నారు. తండ్రి పరిచయాన్ని మీరు తెలిపితే ఎవరికీ ప్రశ్నించే ధైర్యం ఉండదు. మొట్టమొదట తండ్రిపై వారికి పక్కా నిశ్చయం కుదిరిన తర్వాత 84 జన్మలు ఎలా తీసుకుంటారో తెలపండి. తండ్రిని తెలుసుకుని చక్రాన్ని అర్థం చేసుకుంటే ఏ ప్రశ్నలు ఉండవు. తండ్రి పరిచయాన్ని ఇవ్వకుండా అది ఇది చెప్తూ ఉంటే సమయం వృధా అవుతుంది, గొంతు ఆరిపోతుంది. మొట్టమొదట అల్ఫ్ అనే మాట గురించి తెలపండి. ఊరికే మీరు ఎంత చెప్పినా అర్థం చేసుకోలేరు. చాలా సింపుల్గా నిదానంగా కూర్చుని అర్థం చేయించాలి. ఎవరైతే దేహీ అభిమానులుగా ఉంటారో వారే బాగా అర్థం చేసుకుంటారు. మ్యూజియంలో చాలా బాగా అర్థం చేయించగలిగేవారు సహయోగం ఇవ్వాలి. కొన్ని రోజులు మీ సేవా కేంద్రాలను వదిలి సహయోగం కొరకు వెళ్ళాలి. సేవా కేంద్రాన్ని చూసుకునేందుకు ఎవరో ఒకరిని కూర్చోపెట్టండి. మీ గద్దెను సంభాళించేందుకు ఎవరినైనా అర్హులుగా మీ సమానంగా తయారు చేయకుంటే దేనికి పనికిరారని, మీరు సేవ చేయలేదని బాబా భావిస్తారు. సేవ వదిలి ఇతర ప్రదేశాలకు ఎలా వెళ్ళాలి అని బాబాకు లెటర్ రాస్తారు. ఫలానా స్థలంలో ప్రదర్శని ఉంది, సేవకు వెళ్ళండి అని బాబా ఆజ్ఞాపిస్తారు. అలా ఆజ్ఞాపించిన వెంటనే సరైన వారిని ఎవరినైనా గద్దీపై కూర్చోపెట్టి వెంటనే వెళ్ళేవారిని మహారథి బ్రాహ్మణీలు అని బాబా అంటారు. మిగిలిన వారంతా గుర్రపు దళం, పదాతి దళం వారు. అందరికీ సేవలో సహయోగం ఇవ్వండి. ఇంతకాలమైనా
ఇంకా సేవా కేంద్రాన్ని సంభాళించే సందేశకులను తయారు చేయలేదా? రకరకాల మనుషులు వస్తూ ఉంటారు. వారితో మాట్లాడేందుకు తెలివి కూడా ఉండాలి. మురళిని కూడా రోజు చదవాలి, లేక ప్రతిరోజు తప్పకుండా వినాలి. మురళి చదువుకుంటే మీకు హాజరుపడదు. పిల్లలైన మీరు విశ్వం అంతటిని చుట్టుముట్టాలి. మీరు విశ్వం అంతటికి సేవ చేస్తారు కదా. పతితులను పావనంగా చేయు సేవ చేయాలి. అందరికీ ముక్తి జీవన్ముక్తులకు మార్గం చూపించి దుఃఖం నుండి విడుదల చేయండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, చాలా మధురంగా, శాంతిగా, అతి మధురమైన స్వభావం గలవారిగా అవ్వాలి. ఎప్పుడు కోపగించుకోరాదు. మీ కన్నులను చాలా పవిత్రంగా చేసుకోవాలి. సెకండ్ పాయింట్, బాబా ఇచ్చే ఆజ్ఞలను వెంటనే అంగీకరించాలి. పూర్తి విశ్వం అంతటిని పతితం నుండి పావనంగా చేసే సేవ చేయాలి, అనగా చుట్టుముట్టాలి. ఈరోజు వరదానము. తండ్రి యొక్క స్మృతి ద్వారా అసంతోషం యొక్క పరిస్థితుల్లో సదా సుఖం మరియు సంతోషాన్ని అనుభూతి చేసే మహావీర్ భవ. సదా తండ్రి స్మృతిలో ఉండేవారు ప్రతి పరిస్థితుల్లో సంతుష్టంగా ఉంటారు. ఎందుకంటే జ్ఞానశక్తి యొక్క ఆధారంపై పర్వతం వంటి పరిస్థితి కూడా ఆవగింజ సమానంగా అనుభవం అవుతుంది. ఆవగింజ అనగా కొంచెం కూడా లేదు. అసంతోషకరమైన పరిస్థితి ఉండవచ్చు, దుఃఖంను కలిగించే ఘటన ఉండవచ్చు. కానీ దుఃఖం కలిగించు పరిస్థితుల్లో సుఖం యొక్క స్థితి ఉండాలి. అప్పుడే మహావీర్లు అని అంటారు. ఏం జరిగినా కొత్తదేమీ కాదు, నథింగ్ న్యూ అనే స్మృతితో పాటు తండ్రి యొక్క స్మృతి ద్వారా సదా ఏకరస స్థితి ఉండగలదు. అప్పుడు దుఃఖం, అశాంతి యొక్క అలలు కూడా రావు. స్లోగన్: తమ దైవీ స్వరూపం సదా స్మృతిలో ఉంటే ఎవరి వ్యర్థ దృష్టి పడదు. అవ్యక్త సూచన: స్వయం మరియు సర్వుల పట్ల మనసా ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి. సైన్స్ శక్తి యొక్క ప్రయోగం లైట్ ఆధారంపై జరుగుతుంది. కంప్యూటర్ కూడా నడుస్తూ ఉంది అంటే కంప్యూటర్ ఒక మైట్, కానీ దానికి ఆధారం లైటే. అలా మీ సైలెన్స్ శక్తికి కూడా ఆధారం లైటే. ఆ ప్రకృతి యొక్క లైట్ అనేక ప్రకారాల ప్రయోగాలను ప్రాక్టికల్లో చేసి చూపిస్తున్నప్పుడు మీ అవినాశి పరమాత్మ లైట్, ఆత్మిక లైట్ మరియు వాటితో పాటు ప్రాక్టికల్ స్థితి అనే లైట్ ఉంటే వీటి ద్వారా ఏ ప్రయోగమైనా ఎందుకు జరగదు? అన్ని ప్రయోగాలు చేయవచ్చు. అచ్చా, ఓం శాంతి.